భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 55 అడుగులకు చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరికతో పాటు హై అలర్ట్ ను జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు వరదతో కలకలలాడుతోంది. ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 29 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,16,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో శ్రీశైలానికి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 10.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఏకంగా 8,50,000 క్యూసెక్కుల వరదను దిగువకు రిలీజ్ చేస్తున్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 5,640 కోట్ల రూపాయలతో ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. దీంతో పాటు 18,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరికొత్త రికార్డుకు వేదిక అయింది. ప్రారంభానికి ముందే ఇక్కడ వరల్డ్ రికార్డ్ నమోదైంది. ఒకే వేదికపై 13,000 మంది కళాకారులు ధీమ్సా నృత్యం చేసి గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తిరుపతి జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు జరిగింది. షిఫ్ట్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్లు కలిపి 2,87,826 ఓట్లను తొలగించారు. ఒక్క తిరుపతి నగరంలోనే 90,882 ఓట్లను తీసేశారు. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. సిలిండర్ పై 200 రూపాయలు తగ్గిస్తూ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఇళ్లలో వాడే వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరిలో 2 రోజులుగా వేలాది సంఖ్యలో చేపలు చనిపోతున్నాయి. ఇవి ఒడ్డుకు కొట్టుకొస్తూ ఉండటంతో స్థానికంగా కలకలం రేగుతోంది. నది నీటి నమూనాలను పరీక్షించాలని, లేదంటే అరుదైన గోదావరి చేప జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీతో ఫోన్లో మాట్లాడారు. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. సముద్ర మార్గాల్లో భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఇరు దేశాల నేతలు కీలక చర్చలను జరిపారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో స్వర్ణాల పంట పండిస్తున్నారు. తాజాగా జూడో విభాగంలో భారత్కు మరో 2 బంగారు పతకాలు లభించాయి. పురుషుల 68 కిలోల విభాగంలో హర్ష సింగ్